మధ్యలో కదా దయచేసి వాళ్ళకి అటు చూసిన వాళ్ళకి కొంచెం దారి ఇవ్వండి. అవుటర్స్ అందరూ బయటకు వచ్చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను మీ సోదరి గౌతి శిరీషాని మాట్లాడుతున్నాను. రక్తదానం మరొకరికి ప్రాణదానం. మనకు తెలియకుండానే మనం ఇచ్చే రక్తం మనకి తెలియని ఇంకొక వ్యక్తికి ప్రాణం పోస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ప్రతి సంవత్సరం జనవరి 18న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే జనవరి 18 కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాల వల్ల ఆ రోజు మేము సెలబ్రేట్ చేయలేకపోయాము. అనుకోకుండా రేపు 23వ తారీఖున నారా లోకేష్ గారి జన్మదినం కూడా కలిసి రావడం వలన ఈరోజు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పలాసలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ మరియు రక్తదానానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండే అనేక మంది సోదరుల సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ప్రతి సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో పలాసలో ఎప్పుడు రక్తదాన శిబిరం పెట్టినా ప్రతి ఒక్కరు కదలి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసి పలాసకి ఒక గుర్తింపు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఎన్టీఆర్. మరియు రేపు జరగనున్న లోకేష్ గారి జన్మదినానికి మనందరి తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మొత్తం ఎన్ని యూనిట్లు మేడం? 1000 యూనిట్లకు టార్గెట్ చేసామండి. ప్రతిసారి మనం 18వ తారీఖు చేసినప్పుడు కూడా దాదాపు 400 to 500 యూనిట్స్ చేసేవాళ్ళం. ఈరోజు 1000 యూనిట్లు టార్గెట్ చేసాం. ఖచ్చితంగా సాధిస్తామని ఒక నమ్మకం.